ఫ్యూ ఫేవరెట్ యాక్టర్స్ ఇన్ ఇండియా. ఆయన అన్నీ చేయగలరు కానీ జనరల్లీ ఆయన కామెడీ టైమింగ్ వేరే లెవెల్లో ఉంటుంది అది. సో హ్యాస్ ఫైన్ ఇట్ దాట్. బట్ సైంధవ్లో నేను సెట్కి వెళ్ళినప్పుడు ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ టు విట్నెస్ సంథింగ్. ఒక ఎమోషనల్ సీన్ జరుగుతుంది వేర్ హీ హ్యాస్ టు డూ సమ్ యాక్షన్ ఆల్సో. చూసి షాక్ అయిపోయా, ఈ ఎనర్జీ ఏంటి, ఈ ఏజ్లో అసలు ఆయన ఇంటెన్సిటీ ఏంటి. సో ఆయన దగ్గరికి వెళ్ళి అదే మెన్షన్ చేశారు, సార్ చాలా మోటివేట్ చేశారు, ఇట్ వాస్ సో ఇన్స్పైరింగ్ అంటే హిస్ ఆన్సర్ వాజ్ సో సింపుల్. సో లిటరలీ ఇట్ వాస్ సో ఇన్స్పైరింగ్ సార్, సో మోటివేటింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శైలేష్ నాకు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లాగా. సో ఆయన నాకు ఇట్లో ఆపర్చునిటీ ఇచ్చి ఉండకపోతే ఇప్పటికీ నేను ఏం చేస్తుండేమో నాకు తెలీదు. అండ్ ఆఫ్టర్ దట్ లాక్డౌన్ హ్యాపెండ్ అండ్ అగైన్ ఇట్ వాస్ ఎ ఫ్రెష్ స్టార్ట్. అగైన్ సైంధవ్తో ఒక సాలిడ్ బూస్ట్ ఇస్తున్నారు. సో దీంట్లో అభిమన్యు అనే క్యారెక్టర్ చేశాను. ఆయన సినిమాకి పెద్ద ఫ్యాన్ నేను. అండ్ ఆయన డైరెక్షన్లో చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మోర్ ఓవర్ వెంకటేశ్వర గురించి మీ అందరికీ తెలిసిందే, మనం సినిమాలు చూస్తూ పెరిగాం. సో ఆయన గురించి చెప్పేంత అర్హత కానీ నాకు ఆ ఏజ్ కానీ లేదు. బట్ నేను లైవ్ అంటే లొకేషన్లో ఉన్నప్పుడు ఆయన మోటివేషన్ ఎలా ఉంటుందో మాత్రం చెప్పగలను. ఎందుకంటే ఒక పర్సన్ చూస్తే మొత్తం సరౌండింగ్ అంతా పాజిటివ్ వైపుతో ఉంటుంది. సార్తో ఉంటే అంత పాజిటివ్గా ఉంటుంది అక్కడ లొకేషన్లో. అండ్ అలాగే ఒక ఓట్ చెప్పారు, అది ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను, దాన్ని పట్టుకొని బతుకుతూ ఉంటాను. అదేంటంటే ఎవ్రీ సెకండ్ ఈజ్ ఎ బోనస్ ఫర్ అస్. ప్రతి సెకండ్ మన బోనస్, రేపు అనేది మన బోనస్. అంతేగాని మనం ఏదో బతికేస్తున్నాం దాంతో మనం ఇది అనుకోవద్దని చెప్పి మోటివేట్ చేశారు. అది ఎప్పుడు నా బ్రెయిన్లో ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మోటివేటింగ్ అస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీతో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. సో ఈ హ్యాపీనెస్ మీ అందరితో పాటు ఈ జనవరి 13th మన అందరం సెలబ్రేట్ చేసుకుందాం హిట్తో, హ్యాట్రిక్తో. మనం అందరూ అడుగుతూ ఉంటాం ఎప్పుడు ఒక అలాంటి సినిమా ఒకటి మన సీనియర్ హీరోలు ఎవరన్నా చేస్తే ఎంత బాగుంటుంది అనుకుంటాం కదా. ఆయన ప్రాణం పెట్టి చేశారు. వెళ్ళి సినిమా థియేటర్కి వెళ్ళి చూసి వెంకీ సార్ని సెలబ్రేట్ చేసుకోండి. సెలబ్రేట్ 75 films. This is the landmark film that I got to direct, and I thank Venkat sir for giving me the opportunity, sir. నన్ను నమ్మి ఇంత పెద్ద సినిమా తీశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ మై టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్, నేను కొద్దిగా ప్రీ రిలీజ్ టైం కల్లా కొద్దిగా స్లీప్ రికవరీ అయ్యి ఐ విల్ బీ లిటిల్ మోర్ యాక్టివ్. ఐ విల్ టాక్ అబౌట్ ఆల్ మై టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ దేర్. బట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, సీను అన్న, ఫర్ కమింగ్. అండ్ చైతన్య, వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చూసి నేను తక్కువ నాకు హిట్లో ఈ అబ్బాయి విలన్గా చేస్తే బాగుంటుందని పికప్ చేశాను. ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ యాక్టర్. హీ నీడ్స్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. You'll go a long way, Chaitanya. All the best to you. And yes, please go watch the film. January 13th వస్తుంది. పండగ సినిమా కాదా, పండగ సినిమానా అని అడుగుతూ ఉన్నారు. పండగ సినిమా, నాన్ పండగ సినిమా ఉండదు. They've all done a wonderful job. My director and cameraman and music director, and of course my producers given everything for us. And నేను ఎక్కువ మాట్లాడటం రిలీజ్ తర్వాత మాట్లాడదాం. బాగుంటే ఎక్కువ మాట్లాడతాను, లేదంటే తక్కువ మాట్లాడతాను. బట్ ఐఎమ్ షూర్ తప్పకుండా ఓకే నాన్న, ఒకసారి అయిపోయింది. నేను అసలే ఎక్కువ మాట్లాడను. బట్ షూర్లీ ఐ నో ఫర్ షూర్ ఇట్స్ నాట్ గోన్ టు డిసప్పాయింట్ యూ because it's a fantastic film and one of my best films in my career. I'm sure. Thank you so much. Thank you. And media మిత్రులకి I know సంక్రాంతికి చాలా పండుగ ఉంటుంది, మాకు చాలా పండుగ ఉంటుంది. అందరూ మీరే the way you guys are going to react is going to be a big thing for the whole film industry, and I'm wishing you a very very happy new year. మీ అందరూ బాగుండాలి, మా సినిమా బాగా రాయాలి. And thank you so much. Thank you all for coming. Okay, thank you. డైలాగ్ అంటే సార్, డైలాగా లేదమ్మా, అది ఎప్పుడు బాగుండాలి. అందరి లెక్క బాగుంటుంది, అదే అందరి లెక్కలు బాగుండాలి, అందరు హ్యాపీగా ఉండాలి. ఓకే థ్యాంక్ యూ సో మచ్.